నెక్స్ట్ వచ్చేటువంటి కూర్మావతారంలో జరిగిన క్షీరసాగర మథనంలో సముద్రంలో అన్నిటితో పాటు చంద్రుడు కూడా పుడతాడు, నీటిలోనే పుడతాడు. చేప కూడా నీటిలోనే పుడతాడు. ఆ చేప చంద్రుడిని పసిగట్టదు. కానీ మత్స్యావతారంలో భగవంతుడు ఎత్తిన అవతారంలో చంద్రుడు అంటే చాలా అది చేప అంటే చాలా ఉత్కృష్టమైన స్థితిని భగవంతుడు కల్పించినాడు. ఎలా కల్పించినాడు? మత్స్యావతారం ఎందుకు వచ్చిందో రెండు మూడు వాక్యాల్లో చెప్పాడు. మత్స్యావతారం రావాల్సిన అవసరం ఏముంది అని అంటే బ్రహ్మదేవుని